డైరెక్ట్గా ఒక శాస్త్రవేత్తని కాంటాక్ట్ చేసేటువంటి అవకాశం ఎప్పుడూ లేకపోవచ్చు. అంటే ప్రతిసారి శాస్త్రవేత్త దగ్గరికి వచ్చేటువంటి అవకాశం కుదరకపోవచ్చు. ఈ యాప్ల ద్వారా ఏంటంటే మనకి కొంతవరకు అంటే లొకేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి, అదేవిధంగా శాస్త్రవేత్తలే రీసెర్చ్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఫలితాలని ఈ యాప్ల ద్వారా అందిస్తున్నారు. కాబట్టి కొత్తగా వచ్చేవారైనా కూడా ఈ యాప్లని యూజ్ చేసుకొని ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పినట్టుగా మన కృషి విజ్ఞాన కేంద్రాల్లో శాస్త్రవేత్తలని కాంటాక్ట్ చేయడానికి అయితే కిసాన్ సారథి డెఫినెట్గా యూజ్ అవుతుందండి. అదేవిధంగా మనకి పీజేటీఏయు వ్యవసాయ మ్యాగజీనే కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్సే కావచ్చు, వీటిని కూడా ఈ సమాచారాన్ని పొందడానికి ఈ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో కొత్తగా ఆధునిక వ్యవసాయాన్ని చేయాలనుకున్న ఈ యాప్స్ అన్నీ కూడా చీడపీడలకి నివారణకే కావచ్చు, ఇవేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అదేంటి ప్రాబ్లం అనేది అనలైజ్ చేస్తున్నాయి. కాబట్టి ఇవి దాదాపు 90% వరకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నాయి. సో కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వీటిని యూజ్ చేసుకొని వాడుకోవడానికి అవకాశం ఉంది.